మీరు ప్రతిరోజు మొబైల్ ఛార్జర్ను ఉపయోగిస్తారా? అదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వాడని వారు ఉంటారా? తినడానికి తిండి లేకపోయినా స్మార్ట్ ఫోన్ అయితే పక్కా ఉండాల్సిందే కదా. అలాంటప్పుడు మొబైల్ ఛార్జర్ను ఉపయోగించకుండా ఎందుకుంటాం అన్న సమాధానం మీ నుంచి వస్తుంది. అయితే కొన్ని ఛార్జర్లను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇకపై మొబైల్ ఛార్జర్లు ఉపయోగించుకోండి. అసలు మొబైల్ ఛార్జర్లకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? కేంద్రం ఎందుకు మొబైల్ ఛార్జర్లపై నిషేధం విధించింది? కొనుగోలు చేయొద్దంటూ ఎందుకు హెచ్చరిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. రోజు ఎంటర్టైన్మెంట్ అవ్వడం మొదలు, ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే వరకు, ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టడం మొదలు, బంధువులు ఫ్రెండ్స్తో మాట్లాడి సమాచారం తెలుసుకునే వరకు మొబైల్ ఫోన్లను వాడని వారు అంటూ ఉండరు. ఈ క్రమంలో తమ ఫోన్ ఛార్జింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నవారు తరచూ ప్లగ్-ఇన్ చేస్తుంటారు. అలా చేసే క్రమంలో త్వరగా ఛార్జింగ్ అవ్వడం కోసం ఫోన్ కెపాసిటీకి మించి పవర్ ఛార్జర్లు ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా కంపెనీ ఛార్జర్లు అధిక ధరలు పలకడంతో తక్కువ ధరకు ఛార్జింగ్ ఎక్కించుకునే సదుపాయం కల్పించే వాటి వైపు మొగ్గు చూపుతున్నారు వినియోగదారులు. వీరందరి కోసం సెంట్రల్ కన్స్యూమర్ అఫైర్స్ తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. దాని సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వారు తమ డివైస్ను ఛార్జింగ్ చేసుకోవడం కోసం స్టాండర్డ్ ఛార్జర్లను ఉపయోగించమని ఆదేశించింది. తక్కువ ధరకు బయట మంచి క్వాలిటీగా కనిపించినప్పటికీ వాటిని కొనుగోలు చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు. సబ్ స్టాండర్డ్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల చాలామంది తీవ్రంగా నష్టపోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి వాటిని కొనాలి, సబ్ స్టాండర్డ్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలేంటో క్లియర్గా చెప్పారు. ఈ నేపథ్యంలోనే జాగో గ్రాహక్ జాగో అంటూ ఎక్స్ వేదికగా సమాచారాన్ని పోస్ట్ చేసింది. కస్టమర్లు నిరంతర భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచిస్తున్నారు. సిఆర్ఎస్ మార్క్ చూడకుండా స్మార్ట్ ఫోన్ ఛార్జర్లను కొనుగోలు చేయొద్దంటూ చెప్తున్నారు. సిఆర్ఎస్ మార్క్ లేని ఛార్జర్ను ఉపయోగించడం వల్ల మీ ఫోన్లు డ్యామేజ్ అవుతాయని చెప్తున్నారు. మదర్ బోర్డు సమస్యలు, బ్యాటరీ బ్యాకప్ క్రమంగా తగ్గిపోవడం, ఒక్కోసారి పవర్ ఆఫ్ అండ్ డౌన్ వల్ల మొబైల్ ఫోన్లు కాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఉపయోగించే క్రమంలో పేలితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒరిజినల్ ఛార్జర్లను పోలిన మోడల్స్లో తక్కువ ధరకు నాసిరకం కంపోనెంట్లతో వీటిని తయారు చేస్తున్నారని తెలిపింది. ఇక వీటికి పవర్ కంట్రోల్ చేసే కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుందని, ఛార్జర్లను కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు బాగా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నారు. సిఆర్ఎస్ అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అని అర్థం. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ పరిశీలిస్తుంది. ఇక సిఆర్ఎస్ మార్క్ ఎలా గుర్తించాలన్న సందేహం మీలో కలగవచ్చు. ఇది 8 ఆకారాల్లో ఉంటుంది. ఇప్పటికైనా మీరు ఉపయోగిస్తున్న ఛార్జర్ను ఒక్కసారి పరిశీలించుకొని సెంట్రల్ కన్స్యూమర్ అఫైర్స్ చెప్తున్న ప్రమాణాలను పాటించండి.